నమస్తే ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మెల్కీజెద్ గాంధీ. ఈ భూమి మీద ఉన్న అన్ని జీవుల్లో మనిషి చాలా తెలివైనవాడు. అందుకే కొన్ని వేల సంవత్సరాల నుండి మనిషి మనుగడ ఈ భూమి మీద ఆధిపత్యాన్ని చలాయిస్తున్నాడు. ఈ భూమిపై సుమారు 19 లక్షల జీవరాశులు ఉన్నాయి. కానీ వీటిలో ఇంటెలిజెన్స్ ప్రకారంగా మనిషిని చింపాంజీని కంపేర్ చేస్తే గనక మనిషి కంటే చింపాంజీ తెలివితేటలో కొన్ని పాయింట్స్ వరకు మాత్రమే తక్కువ. చింపాంజీకి 55 పాయింట్స్ ఉంటే మనిషికి 60 పాయింట్స్ ఉన్నాయి. జస్ట్ ఈ 5 పాయింట్స్ తోనే ఈ భూమి మీద మనం అడ్వాన్స్డ్ లైఫ్ అనుభవిస్తున్నాం. ఈ భూమిపై ఉన్న అన్ని జీవుల ఇంటెలిజెన్స్ లెవెల్స్ ని అన్నిటికంటే తక్కువ నుండి పాయింట్స్ పరంగా కొన్నింటిని చూస్తే గనక ఎలుక ఫస్ట్ ప్లేస్ లో ఉంది, డాల్ఫిన్ 4th ప్లేస్ లో ఉంది, చింపాంజీ 7th ప్లేస్ లో ఉంది, మనిషి 9th ప్లేస్ లో ఉన్నాడు. ఇక ఏఐ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ 1000 పాయింట్స్ ప్లస్ ఉంటుంది. ఒక మనిషిని చీమ కంట్రోల్ చేయడం ఎంత కష్టమో అలానే ఒక మనిషి ఏఐని కంట్రోల్ చేయడం అంతే కష్టం. MIT లైక్ మసాచ్యూసెట్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఒక ప్రాజెక్ట్ ఇచ్చారు. అదేంటంటే ఏఐ మిషన్ లెర్నింగ్ స్కిల్స్ సహాయంతో ప్రాంప్ట్ కమాండ్స్ ను ఉపయోగించి చాట్ బోర్డ్ ద్వారా వైరస్ ను లేదా ప్యాథోజన్ ని క్రియేట్ చేయడమే ఈ ప్రాజెక్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం. స్టార్టింగ్ స్టేజ్ లో ఏఐ ఈ పనిని చేయలేదని తెలిసిందే గానీ నవంబర్ 2003లో సైంటిస్టులు స్క్రాచ్ ను ఉపయోగించి ఒక క్రొత్త వైరస్ ని 2 వారాల్లో కనిపెట్టారు. ఆ టైంలో ఈ క్రియేషన్ ని పెద్ద అచీవ్మెంట్ గా చెప్పుకున్నారు. కానీ ఈ ప్రమాదకరమైన ఈ ప్యాథోజన్ అనే ఈ వైరస్ ని ఏఐ కేవలం జస్ట్ 1 అవర్ లో క్రియేట్ చేసింది. చాలా సంవత్సరాల పాటు కష్టపడి చదివి ఎంతో అనుభవం ఉన్న ఎక్స్పర్ట్స్ కే ఆ వైరస్ ని ఇన్వెస్టిగేషన్ చేయడానికి 2 వారాల సమయం పడితే అదే ఈ ఏఐకి అయితే ఈ ప్రమాదకరమైన ఈ ప్యాథోజన్ అనే ఈ వైరస్ ని క్రియేట్ చేయడానికి కేవలం ఒకే 1 గంట సమయం పట్టింది. గతంలో ఏఐ డెవలప్మెంట్ కోసం ఎంతో సపోర్ట్ చేసిన ఎలాన్ మస్క్ ప్యారిస్ లో రిలీజ్ చేసిన వైవాటెక్ కాన్ఫరెన్స్ లో ఏఐ గురించి చెబుతూ ఈ ఏఐని ప్రైవేట్ చేయడానికి కొన్ని రెగ్యులేషన్స్ తీసుకుని రావడం చాలా అవసరం. లేదంటే మనిషి కంట్రోల్ చేయలేని ప్రాబ్లమ్స్ ని ఈ ఏఐ క్రియేట్ చేస్తూ అది మనిషి విపత్తుకు దారితీస్తుందని హెచ్చరించాడు. అయితే మన భవిష్యత్తుని మరింత అందంగా అన్నింటిలో ముందుకు తీసుకుని వెళ్ళడానికి తయారు చేసుకున్న ఈ ఏఐని ముందు మానవాళి మనుగడకే ముప్పు తీసుకుని రానుంది. MIT వాళ్ళు హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ కి ఇచ్చిన ప్రాజెక్ట్ ఏంటంటే చాట్ బోర్డ్ ను ఉపయోగించి కొన్ని వివరాలు సేకరించమని చెప్పారు. లైక్ ఫ్యూచర్ లో పాండమిక్ ప్యాథోజన్స్ లాంటిది ఏదైనా ప్రబలే అవకాశం ఉందా అనే సమాచారాన్ని ఈ చాట్ బోర్డ్ ద్వారా తెలుసుకోమని చెప్పారు. హార్వర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్స్ వారి యొక్క టాస్క్ ని కంప్లీట్ చేయడానికి 1 గంట పాటు చాట్ బోర్డ్ ని రకరకాల ప్రశ్నలు అడిగారు. అవి ఏంటంటే పాండమిక్ ప్యాథోజన్స్ లాంటి వైరస్ ను ఎలా క్రియేట్ చేయవచ్చు, వాటి యొక్క పేర్లేంటి, అవి ఎలా తయారవుతాయి. సో ఇలాంటి బేసిక్స్ క్వశ్చన్స్ తో మొదలుపెట్టి మరి కొంచెం డీప్ గా వెళ్లి ప్యాథోజన్స్ శాంపిల్స్ ఎక్కడి నుంచి వస్తాయి, ఈ ప్యాథోజన్స్ కంటే ప్రాణాంతకరమైన వైరస్ లు ఎలా క్రియేట్ చేయవచ్చు అని ఇలాంటి ప్రశ్నలు అడిగారు. యాక్చువల్లీ ఇలాంటి క్వశ్చన్స్ కి ఆన్సర్ ఇవ్వకూడదని చాట్ బోర్డ్ కి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. కానీ కొంచెం మ్యానిపులేట్ చేసి అడిగేసరికి ఎలాంటి వ్యాధులు పాండమిక్ ని సృష్టిస్తాయో ఆన్సర్ ఇచ్చేసింది. అదే వారియాలా అనే ఒక పెద్ద వైరస్ ఒక కొత్త పాండమిక్ ని క్రియేట్ చేయగలదని చెప్పింది. మరియు రివర్స్ ఇంజనీరింగ్ చేసి మరి కాస్త డీప్ గా ప్రశ్నించేసరికి ఆ ప్యాథోజన్ ని ఎలా మోడిఫై చేయొచ్చు, ఆ ప్రాసెస్ కావాల్సిన పరికరాలు ఏంటో కూడా చెప్పేసింది. ఈ ప్రాజెక్ట్ అంతా ఏదో ఒక సూపర్ కంప్యూటర్ మీద జరగలేదు కానీ చాలా నార్మల్ కంప్యూటర్ పైన ఎగ్జిక్యూట్ చేయడం జరిగింది. అడిగిన ప్రశ్నలకు ఇంతకు ముందే ఫీడ్ అయి ఉన్న సమాచారాన్ని ఇంటర్నెట్ నుండి వెతికి తీసుకుని చెప్పింది. ఒక సాధారణ కంప్యూటర్ మరియు ఒక నార్మల్ చాట్ బోర్డ్ నుంచి ఇంత సమాచారాన్ని రాబట్టగలిగితే అదే చైనా లాంటి దేశాలు ఒక సూపర్ కంప్యూటర్ ను ఉపయోగించి సొంతంగా వైరస్ ఫార్ములాని తయారు చేయగల ఒక ప్రోగ్రామింగ్ ని రాసి సిస్టమ్ ని ఆటోమేటిక్ చేస్తే ఏం జరుగుతుందో ఆలోచించండి. ఒక సూపర్ కంప్యూటర్ చాలా ఈజీగా ఒక్క రోజులోనే కొన్ని వేల వైరస్లను తయారు చేయగలదు. ఇదేదో ర్యాండమ్ గా ఒక నెంబర్ చెప్పడం కాదు గానీ ఒక ఆర్టికల్లో పబ్లిష్ అయిన లైక్ watch.com లోని ఆర్టికల్లో ఇదే విషయాన్ని ప్రచురించడం జరిగింది. ఏఐని టాక్సిక్ కాంపౌండ్స్ ని తయారు చేయమని ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే చాలా తక్కువ సమయంలోనే 40,000 టాక్సిక్ కాంపౌండ్స్ ని తయారు చేసి ఇచ్చింది. వీటిలో కొన్ని మనుషులకు ఎంతో ప్రమాదకరమైన లీతల్ కాంపౌండ్స్ కూడా ఉన్నాయి. ఏదైనా ఒక దేశం ఆధిపత్యం కోసం ఈ ప్రమాదకరమైన వైరస్లను తయారు చేసి ప్రపంచ దేశాల మీదకి వదలాలి అని అనుకుంటే చాలా ఈజీగా కూడా చేయవచ్చు. ఒక చిన్న వైరస్ అయిన కరోనానే ప్రపంచాన్ని తలక్రిందలు చేస్తే అదే ఇంత పవర్ఫుల్ ఏఐని మిస్యూజ్ చేస్తే లేదంటే మిస్యూజ్ చేసే వారి చేతుల్లోకి వెళ్తే ఎంత ప్రమాదకరంగా మారుతుందో మీ ఒపీనియన్ ని కామెంట్ ద్వారా తెలుపుతూ సో ఇక్కడతో ఈ నా మాటలు ముగిస్తూ ఈ వీడియోలో ఉన్న కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేస్తూ అండ్ అదే విధంగా ఈ వీడియో బాగుందా లేదా అనే దానికోసం మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ని జెన్యూన్ గా తెలుపుతారని కోరుకుంటూ మరొక మంచి టాపిక్ తో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. అందరికీ బాయ్.